హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ ముందుకు మరొక మంచి రెసిపీతోనైతే వచ్చానండి. మరి ఆ రెసిపీ నేను ఎందుకు చేస్తున్నానంటే, మనకు ఎప్పుడు వైట్ రైస్ తిని బోరింగ్ అనిపిస్తుంది కదండి. పిల్లలకు కూడా మన లంచ్ బాక్స్లో పిల్లలు మనము బాక్స్ పెట్టినా సరే వాళ్ళు తినకుండా వస్తారు. వాళ్ళు తినలేదని బాధపడుతుంటారు పేరెంట్స్. కాబట్టి వాళ్ళకు నచ్చిన విధంగా అప్పుడప్పుడు మనము ఇలా ఫ్రైడ్ రైస్ చేసి పప్పుచారు లేదంటే ముద్దపప్పు ఏదైనా లేకపోతే ఇంకా ఎగ్ కర్రీ ఏదైనా చేసినా కూడా ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందండి. మనం ఓన్లీ చికెనే కాకుండా ఏ కర్రీలోనైనా అది పెట్టుకొని తినొచ్చు. కాబట్టి నేను ఫ్రైడ్ రైస్ని అయితే చేసి చూపిస్తానండి. సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువ మసాలాలు లేకుండా పిల్లలకు కారంగా ఉండకుండా మనము నేనైతే ప్రిపేర్ చేసి చూపిస్తానండి. మీరు కూడా మీ పిల్లలకు మార్నింగ్ లేట్ అవుతుంది అనే బాధ కూడా ఉండదండి. ఎందుకంటే దాంట్లో మనం వేసే కొత్తిమీర, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పుదీనా, కొన్ని మసాలాలు అవి వేసేస్తే పిల్లలకు ఇష్టంగా తింటారండి. వాళ్ళు మంచిగా తిని బాక్స్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. కాబట్టి ఈ రెసిపీ అయితే మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి సారీ. ఓకేనా అండి? మరి ఈ రెసిపీని స్టార్ట్ చేద్దామా? చూడండి, నేనైతే ఈ గ్లాస్తోని 2.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. చూడండి, ఇది అది పావు కేజీ ఉంటుందేమో. పావు కేజీ ఉంటుంది అక్క. దీంతో 2.5 గ్లాసులు 2.5 గ్లాసెస్ అయితే మనం రైస్ తీసుకొని నేను చక్కగా మంచిగా వాష్ చేసుకొని చూడండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నానండి. ఇది బాస్మతి రైస్ కాదండి, మామూలుగా మనం డైలీ యూజ్ చేసే రైసే. దీంతో కూడా మనము చేసుకోవచ్చు అండి. బగారా అన్నం అంటారు కదా, అది నేను చేసేది ఫ్రైడ్ రైస్. అయితే ఫస్ట్ మనము స్టవ్ వెలిగించుకొని, అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే మసాలాలు కూడా 2-3 లవంగాలు, యాలకులు కూడా 2-3 అలా వేస్తాం అన్నమాట. తక్కువ వేసుకొని మనం చేసుకోవాలి. టేస్టీగా ఉండే విధంగా పిల్లలకు కూడా మంచి స్మెల్ తోటి. మనకు ఏంటంటే డైలీ మనం అదే వైట్ రైస్ కర్రీస్ చేస్తుంటే వాళ్ళు తినరు. అవును, వాళ్ళకి ఇలా ఇష్టంగా అప్పుడప్పుడు ఇది సింపులే. మనకి అందరికి కూడా వాటర్ కూడా ఒకవైపు హీట్ అంటే వాటర్ బాయిల్ చేసుకొని పెట్టుకుంటే ఈ రైస్ చేయడం చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఇది వేడవుతుందండి. దీంట్లో కొంచెము ఒక 1/2 టేబుల్ స్పూన్ గీ వేసానండి. నెక్స్ట్ వచ్చి కొంచెం చూడండి, ఇది చాలా చిన్నది గరిట, దీంతోనే 2 పోస్తున్నా ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 2.5 వేసాను. ఓకేనా అండి? అంటే ఆయిల్ కూడా చాలా తక్కువే. ఆయిల్ తక్కువ వేసుకోవాలి. అంటే ఇది అందరూ కూడా తినొచ్చు, పిల్లలకే కాదు, ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మసాలాలు ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా ఏ మొహం అంటే ఏ బాధ ఇష్టం లేకుండా తినడం కాకుండా ఇష్టపడు తింటారు. అంటే మసాలాలు తక్కువ బీపీ షుగర్స్ అలా ఏంటంటే మసాలాలు ఎక్కువ యూజ్ చేయరు. కాబట్టి మనం కొన్ని వేసుకొని, అంటే ఇక్కడ బిర్యానీ ఆకు, తర్వాత జాపత్రి, తర్వాత ఇవన్నీ నేను రౌండ్ గా చేసుకున్నానండి. మీకు నచ్చినట్టు మీరు ఆనియన్స్ అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇలా రౌండ్ గా చేశాను. ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా పచ్చిమిర్చి స్లిట్ చేసుకున్నానండి. అంటే జస్ట్ ఇలా ఘాట్ పెట్టుకున్నాం. ఇలా ఒక 4 వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు, నెక్స్ట్ స్టార్ అనైజ్ అంటారు కదా, నెక్స్ట్ మరాఠీ మొగ్గ, చెక్క, దాల్చిన చెక్క. నెక్స్ట్ ఇది ఏంటంటే
జాపత్రి. జాపత్రి కొంచెమే వేసుకోవాలండి జాపత్రి, ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు మన పంటి కింద తగిలితే చేదుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇవి కసూరి మేతి. కసూరి మేతి, ఇది రాతి పువ్వు అంటారండి, మరి ఇంకా ఏమంటారో నాకైతే తెలియదు. బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారు ఇంగ్లీష్ లో, అయితే తెలుగులో ఏమంటారో రాతి పువ్వు. ఓకే రైట్. కొంచెం వేస్తే చాలండి. ఇంకా ఇవి అంటే ఇంత తక్కువ మసాలా. తక్కువ. ఇదంతా ఫ్రై అవ్వాలి. లవంగా కూడానా? లవంగా 3 or 4 వేసుకోవాలండి. అంటే వేసినట్టు అంతేనండి. నెక్స్ట్ ఒక 4 యాలకులు, ఇలాచి ఒక 3-4 వేసి. సాజీరా కూడా అవసరమా? కొంచెం వేస్తా సాజీరా, ఒక 3-4 ఏమంటారు మిరియాలు వేసాను. సాజీరా కొంచెం చాలు. ఇది ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. ఓకే, ఫ్రై అయిన ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ మనం వేసినవన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి. చూడండి, ఇది పుదీనా కొంచెం వేసుకోవాలి. పుదీనా అయితే కంపల్సరీ కొంచెమైనా ఉండాలండి. అంటే ఇవి ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాయి. ఇవన్నీ మనము కర్రీలలో వేసుకుంటాం కదా, రావాల్సిన అవసరం ఏం లేదు. అవునక్క. ఇంకా ఇప్పుడు ఇవి కొంచెం ఒక 1 minute. ఇప్పుడు మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇంత చాలు. ఓకేనా? స్మెల్ అయితే బాగా వస్తుంది. ఈ స్మెల్తోనే మనకి అసలు ఇంకా అన్నం అయిన తర్వాత మనము తినలేము. ఈ స్మెల్లే ఫస్ట్ మనకు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ స్మెల్లే సగం ఆకలి తీరిపోతుందండి. చూడండి, ఇప్పుడు దీనికి కర్రీస్ ఏం చేస్తారు? కర్రీ అయితే మనం చికెన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్తోనైతే మనము ఈ రైస్ తీసుకున్నాము, 1 గ్లాస్ రైస్కి 2 glasses వాటర్ అండి. చూడండి, ఇప్పుడు నేను 2.5 glasses తీసుకున్నాను కదండి, 5 glasses ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, 1 2 3 4 5 glasses కంటే కొంచెం ఒక పావు తక్కువ వేయాలండి. ఎందుకంటే మనం ఆయిల్ గీ వేసాం కాబట్టి 1 పావు గ్లాస్ ఆఫ్ వాటర్ మనం కొంచెం తక్కువ వేయాలి. ఇప్పుడు నేను 5 కదండి, చూడండి కొంచెం గ్లాస్ కొంచెం తక్కువ వేయాలి. ఎందుకంటే మనం ఆయిల్ గీ వేస్తున్నాం కాబట్టి ఇంకా అది సరిపోతుంది. ఇవి పాత బియ్యం అయితే, కొంచెం క్రొత్త బియ్యం అనుకోండి వాటర్ తక్కువ పోసుకోవాలి, 4 పోసుకోవాలి. ఓకేనా అండి? ఇంకా ఇప్పుడు ఈ వాటర్లో మనము సాల్ట్ వేసుకోవాలి. నేనైతే రాక్ సాల్ట్ వేస్తున్నానండి. చూడండి, మన టేస్ట్కి తగినట్టు. వాటర్ అయితే కొంచెం సాల్టీగా ఉండాలండి, ఎందుకంటే మనము రైస్ వేస్తే మన కరెక్ట్ టేస్ట్ అయితే తెలిసిపోతుంది. కలవలేదండి, ఇంకా కొంచెంసేపు బాయిల్ అయితే తెలుస్తుంది. లేదు, మనకు తెలిసిపోతుంది. ఇంతే చాలు. ఇంకా ఇప్పుడు దీన్ని ఒక్క 1 minute అంతే. ఇవి బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, వాటర్ అయితే బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం వెంటనే రైస్ వేసేయచ్చు. ఇంకా రైస్ మంచిగా మనకు వైట్ కలర్లో రావాలి రైస్ అంటే మనం దీన్ని బాయిల్ చేయని అవసరం లేదండి. వాటర్ బాయిల్ అయిందనుకోండి మళ్ళీ కొంచెం బ్రౌనిష్గా వస్తుంది మనకు రైస్. కాబట్టి మనకు ఇప్పుడైతే అంత అవసరం లేదండి. కసూరి మేతి, రాతి పువ్వు ఈ 2 కూడా కొంచెం తక్కువ వేసుకుంటే మనకు రైస్ అయితే చక్కగా తెల్లగా వైట్గా వస్తుందండి. ఇప్పుడు చూడండి, మనకు సాల్ట్ కరెక్ట్గా సరిపోతే అన్నం అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. చూడండి, ఇంకా నేను రైస్ వేసేస్తున్నా.
చక్కగా జాగ్రత్తగా వేసుకోండి. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో అండి ఈ రైస్. మనము ఎక్కువగా అకేషన్స్ అప్పుడు చేసుకుంటాము. ఇది వాళ్ళకు బాక్స్లలో పెట్టడానికి, లేకపోతే వాళ్ళు స్కూల్ నుండి వచ్చిన తర్వాత నైట్ మనం డిన్నర్లో అలా పిల్లలకు అప్పుడప్పుడు ఇలా పెడితే ఇంకెక్కువనైతే బాక్స్లలో పెట్టడానికి ట్రై చేయండి. ఇది కిచిడి ఇలా రకరకాలు టమాటో రైస్ ఇలా ఉంటాయి కదండి, పుదీనా రైస్. అంటే మెనూ మారుస్తూ ఉండాలి. వాళ్ళకి బోరింగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ రకరకాల ఐటమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు, వీళ్ళకి తినాలనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూడా వాళ్ళకి తగినట్టుగా మనం కూడా చేయొచ్చండి. దీనికి పెద్ద టైం అయితే ఏం అవసరం లేదండి. మనం ఇంట్లో వైట్ రైస్ పెట్టినట్టే కొంచెం తాలింపు వేస్తే అయిపోతుంది. చూడండి, నేను వాటర్ని కూడా బాయిల్ అవ్వనివ్వలేదు. ఇంకా ఇప్పుడు ఇది మనం సాల్ట్ ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. ఏమైనా సాల్ట్ తగ్గితే మనం కొంచెం వేసుకొని ఇంకా మూత పెట్టేస్తే అయిపోతుందండి. ఓకేనా అండి? ఇంకా దీన్ని చూసారు కదండి, ఇంకా వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి కదండి. ఇంకా ఇలా మనము ఇప్పటి వరకు మనం హైలో పెట్టామండి. ఇప్పుడు మనం సిమ్ చేస్తే ఇంకా 5 minutesలో ఇది రైస్ అయితే కుక్ అవుతుందండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇంకా నేను రైస్ అయిన తర్వాత అయిపోయాక నేను అయితే మీకు చూపిస్తానండి. మనం లిడ్ పెట్టేసుకొని ఒక 5 minutes వెయిట్ చేద్దామండి. చూసారా అండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో చూడండి. ఇంకా ఉడికిపోయిందండి, మంచిగా అయింది. ఇంకా ఇవి మీకు ఇష్టం లేకపోతే ఇవన్నీ తీసేసుకోవచ్చు. పిల్లలకైతే బాక్స్లో వేసేటప్పుడు తీసి పెట్టండి. ఇంకా ఇప్పుడైతే నేను రైస్ ఆఫ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఒక 30 minutesలో అయిపోతుంది ఇదంతా. 30 minutes అవ్వదు, 20 సరే 30 అనుకో. ఇంకా ఇది ఇలా పెట్టుకొని లిడ్ పెట్టేస్తే చక్కగా అవి కూడా కుక్ అయిపోతాయండి. చూడండి ఎంత బాగుందో. ఓకేనా అండి? స్మెల్ అయితే కూడా మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి. చక్కగా వాళ్ళు బాక్స్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తారండి. ఎగ్జాక్ట్గా చెప్పావు.